డిప్యూటీ సీఎం పదవి చుట్టూ సరికొత్త రాజకీయం మొదలైంది. నారా లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ సీఎం ని చేయాలి అంటున్నారు కొంతమంది టీడీపీ నేతలు. ఇప్పుడు ఈ మాటలు కొత్త చర్చకు తెరతీస్తున్నాయి. దీనికి జనసేన నుంచి కూడా సమాధానం వచ్చింది. మధ్యలో వైసీపీ కూడా ఎంటర్ అయింది. ఆ బ్రేకింగ్స్ చూస్తున్నాం. జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పు లేదు అన్నారు. పవన్ ను సీఎం గా చూడాలని 10 ఏళ్లుగా మేం కూడా ఎదురు చూస్తున్నామన్నారు కిరణ్ రాయల్. బడుగు బలహీన వర్గాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. కోరికలు అందరికీ ఉంటాయి. కూటమిలో ఉన్నాం కాబట్టి వేరే పార్టీకి అవకాశం ఇచ్చేలాగా ప్రవర్తించకూడదు అన్నారు. అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే ఒప్పందం కొనసాగిస్తే మంచిది అన్నారు కిరణ్. అనవసరంగా వైసీపీ నేతల మాటలకి ఊపిరి పోయొద్దంటూ సలహా ఇచ్చారు జనసేన నేత కిరణ్ రాయల్. మీరు మీ గ్రామం నుండే ప్రపంచ స్థాయి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకోవడం తప్పు కాదు. ఏ పార్టీ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడి హోదాలో చూడాలనో వాళ్ళ కోరికడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది. ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్ళగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. అటు మాకు కోరిక ఉంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేశారు, మేము చెప్పలేకపోయినాం అంతే. చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్యం పార్టీని పోయిన తర్వాత జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము ముఖ్యమంత్రి చూడాలని. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో ప్రేమతో మాట్లాడితే, ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది, ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది మాకు కూడా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గాలికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గాళ్ళు జోబీలో మైక్లెస్కు తిరుగుతుంటారు. ఇప్పుడు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు మైక్లెస్కు తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపా నుంచి మాట్లాడేస్తారు బయటకు వచ్చి. అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలా కాదు కదా.